వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. ఈ వీక్ మమ్మీ వ్రతం చేశారు, వరలక్ష్మి వ్రతం. అండ్ 9 మెంబర్స్ని తాంబూలం కోసం ఇన్వైట్ చేశారన్నమాట. సో వాళ్ళకే ప్రిపేర్ చేస్తున్న తాంబూలం అది. అండ్ పూజ కూడా జస్ట్ సింపుల్గా శారీ పెట్టేసి చిన్నగా పూజ చేసేసుకున్నారు. అంటే డెకరేషన్ అట్లా ఏం లేదు అన్నమాట. అండ్ ప్రసాదాలు కూడా మార్నింగే లేచి చేసేసారు. నువ్వే చేస్తున్నావా? అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నావా? ఇప్పుడు ఈ గుగ్గుర్లు ఎలా వేస్తావమ్మా? అది వెయ్యదు అనిత, మరి తాంబూలం ఇచ్చాం కదా, ఆ తాంబూలం ఇచ్చి వాళ్ళు మనకి అచ్చింతలు వేసేటప్పుడు ఆ తాంబూలం ఉంటే అన్ని వేయచ్చా. ఇప్పుడు ఇవేం చేయాలి? నేను ఏం చేయబడి వాళ్ళకి పెట్టేటప్పుడు తలా కొద్దిగా పెడతాం పక్కన పెట్టి. అంతేనా? ఓకే. పూజ అది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు తాంబూలం కోసం అక్క, అత్తయ్య అండ్ వేరే ఆంటీ అందరూ వస్తారన్నమాట. అండ్ ఇలాంటి పూజలు ఉన్న ఫెస్టివల్స్ ఉన్న మా మమ్మీ చేత తిట్లు లేకుండా ఆ డే అవ్వదు. నా ఒక్కదానికే కాదు, అక్కకి, భవానీకి, నాకు మార్నింగ్ నుంచి పడుతూనే ఉన్నాయి. మరి మీకు ఏం నేర్పించింది? తాంబూలం నిన్నేం తీయట్లేదులే, నువ్వు పూజ చేసుకో. ఇది రాయకూడదా? ఏదైనా రాసుకోవచ్చు. వద్దులే, ఎందుకు ఏమవుదు, ఎందుకు దానికి నేను రాస్తాను. వద్దు, ఎండ కట్టి తిప్పుతాను చెప్పవద్దు. సునీత ఫస్ట్ టైం నాకు అయిపోయింది, సెకండ్ భవానీకి అయిపోయింది, ఇప్పుడు థర్డ్ నీకు సుంత. ఎందుకు సుంత కోరిని తిప్పించుకుంటావు? ఇట్టి తిప్పే బయట. ఏడ్చుంత పెళ్ళై 3 years అవుతుంది, ఏం తెలీదు. మీ అమ్మ ఏం నేర్పించింది సుంత కదా? సేమ్ అదే చెప్పాను నేను మార్నింగ్. నెక్స్ట్ నువ్వు నాకు నువ్వే అని నీవు మీ ఇంటికాడ ఇట్స్ ఓకే, మీరు ఏం చెప్తే అది. బాయ్ ఆంటీ. కవర్లో పెట్టు. ఎక్కడే లాంటి ఇల్లు కవర్ వేస్ట్, కవర్ వేస్ట్. ఏంటివి చెప్పు బాబు. ఏంటవి? బొబ్బలు. బొబ్బలు బొబ్బర్లు. 10 grams 10,000, 12 grams 1 బాయ్ lakh చెప్పు. అంతా 1,50,000 ఉండాలా. అనిత కంట పెట్టు నాకు